ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మిరాజు జైలు నుంచి ఎప్పుడు రిలీజ్ అయ్యాడు? నువ్వేం భయపడకమ్మా. ఆ అమ్మిరాజును పట్టుకొని ఆ వీడియో నేను డిలీట్ చేస్తాను. పద వెళ్దాం. అనుకున్నాను ఇది ఆ అమ్మిరాజు పనేనని. సంధ్య గారు, మనం కావేరి కంటే ముందే వెళ్ళి ఆ అమ్మిరాజుని పట్టుకుని ఆ వీడియోలు నాశనం చేయాలి. అలాగే లక్ష్మి, రా వెళ్దాం. పానకాలు పానకాలు రే, ఒక మంచి కాఫీ పట్టరారా. రే పానకాలు నీకే. ఎవర్రా నన్ను తాళ్ళతో కట్టింది? రేయ్ పానకాలు, రేయ్ పానకాలు. పడుకోనియండి అయ్యా నన్ను. రేయ్ నోరు మూసుకుని లేవరా ఎదవా, లే. ఏంటయ్యా నిద్రపోనివ్వకుండా? ఏంటయ్యా కాళ్ళు చేతులు కుదురుగా ఉండట్లేదని కట్టేసుకొని పడుకున్నారా? నీ తలకాయ త్వరగా వచ్చి కట్లిప్పురా, ఇప్పురా త్వరగా. ఇదేంటయ్యా దొంగని కట్టేసినట్టు కట్టేశాడు? త్వరగా ఇప్పురా. ఇప్పుతున్నానయ్యా. ఇప్పేనయ్యా. ఈ దొంగ నా కొడుకు ఎక్కడరా? ఏమోనయ్యా. త్వరగా పద. పదనయ్యా. చూద్దాం. రేయ్ అమ్మిరాజు, అబ్బాయి గారు. రేయ్ అమ్మిరాజు, అబ్బాయి గారు. అమ్మిరాజు. రేయ్ అమ్మిరాజు, ఎక్కడ తెచ్చావురా? అబ్బాయి గారు. రేయ్ అమ్మిరాజు. రేయ్ ఈ దరిద్రపు నా కొడుకు ఎక్కడ లేడేంట్రా? ఊరు మీద వదిలేసిన ఆంబోతిని కట్టేసి ఉంచుకోవడం మీ మూర్ఖత్వం అయ్యా. ఇంకొకసారి కోపంలో ఉన్నప్పుడు కౌంటర్లు వేసామంటే పీక కొరికేస్తాను. ఏదవా వాము, వీడు బయటికి వెళ్ళాడంటే ఖచ్చితంగా ఆ కావేరి కోసమే వెళ్ళుంటాడ్రా. ఇప్పుడు గాని వీడు విహారీ గారికి లెగ్ పీస్ లా దొరికితే కుక్కను కొట్టినట్టు కొడతారయ్యా. ఏదవా, ఏదవా. లేదురా, నా కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలి, ఎలాగైనా కాపాడుకోవాలరా, ఎలాగైనా కాపాడుకోవాలి. నేనే వెళ్తా, నేనే వెళ్తా. మీరు గాని బయటికి వెళ్తే మీరు దొరికిపోతారయ్యా. అమ్మో అవును రోయ్, ఇప్పుడు ఎలా రా, ఏం చెయ్యాలరా? రేయ్ మా చెల్లె మా అమ్మకి మాత్రమే మనల్ని గండం నుంచి బయటపడేయగలదు. రేయ్ త్వరగా వెళ్ళి నా ఫోన్ తీసుకురా. అయ్యా మీ ఫోన్ అయ్యా. ఫోన్ ఫోన్ ఫోన్. ఏంటన్నయ్యా పొద్దు పొద్దున్నే ఫోన్ చేశా? అమ్మా చెల్లెమ్మా. ఏమైంది? ఎందుకు గాండ్రుగా పరిచినట్టు అలా అరుస్తున్నావు? నా కొడుకమ్మా, నా దొంగ నా కొడుకమ్మా మా కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడికి వెళ్ళాడు? ఏమోనమ్మా, రాత్రి కావేరి కావేరి అని కలవరిస్తే గదిలో పెట్టి తోడు కట్టి గడి పెట్టానమ్మా. ఆ తాగుబోతోడు పొద్దున్నే లేచేసరికి నన్ను కట్టేసి వాడెళ్ళిపోయాడమ్మా. చెల్లెమ్మా చెల్లెమ్మా చెల్లెమ్మా, నాకున్నది ఒక్కగానొక్క కొడుకమ్మా, వాణ్ణి నువ్వే కాపాడాలమ్మా. అన్నయ్య, నీకంటే నీ కొడుకు పెద్ద తిరుగుబోతులా ఉన్నాడే. ఏమని అనుకోమ్మా, ఆ గాలోని ఎలాగైనా నువ్వే కాపాడి తీసుకురావాలి. అమ్మా వీడు విహారీకి ఎక్కడ దొరికిపోతాడోనని నీకు ఫోన్ చేశాను చెల్లెమ్మా. అమ్మా చెల్లెమ్మా, నా కొడుకుని కాపాడమ్మా చెల్లెమ్మా. సరే, వాడెక్కడ చచ్చాడో ఏంటో. అలాగేనమ్మా, అలాగే.
ఓ, ఈడు ఎక్కడ చచ్చాడో ఏమో దేవుడా. ఇదే ఆ అమ్మిరాజు ఫోన్లో చెప్పిన లొకేషన్. వాడు వచ్చేసుంటాడా? ఇంకా రాలేదనుకుంటా. సరే అయితే వెయిట్ చేద్దాం. వాడు రాగానే పట్టుకుని 3rd డిగ్రీ ఇస్తే ఆ వీడియో ఒరిజినల్ కాపీ మనకిచ్చేస్తాడు. కావేరి వచ్చిందేంటి? పాపం ఆ అమ్మిరాజుకి భయపడి వచ్చి ఉంటుందేమో. మనము వెళ్దామా? వద్దు, మనం వెళ్తే ఆ అమ్మిరాజు తప్పించుకునే ప్రమాదం ఉంది. ఆ, అన్నయ్య, అదిగో అమ్మిరాజు. మరి నేనేం చేయలేదు కదమ్మా. లేదన్నయ్య, అదిగో అమ్మిరాజు. రేయ్, అమ్మిరాజు త్వరగా కారెక్కు. విహారి గారు, రేయ్. అమ్మిరాజు వెళ్ళిపోతున్నాడు. పద మనం వెళ్దాం. ఆ, రమ్మా. హే, ఎవరు నువ్వు? నేను అంబికని. రే, నువ్వు చేసే వెధవ పనుల గురించి మీ నాన్న నాకు ఫోన్ చేసి చెప్పాడు. లేదు, నేను కావేరి దగ్గరికి వెళ్ళాలి. వెనకొస్తున్న వాళ్ళని చూడు.